మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. ఎంతో కాలం నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్న స్పాడెక్స్ ప్రయోగాన్ని మరికొన్ని గంటల్లో చేపట్టనుంది. ఇవాళ రాత్రి 9:58 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి PSLV C-60 రాకెట్ ద్వారా స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ పేరిట జంట ఉపగ్రహాలను భూకక్షలో అనుసంధానం చేయనుంది. ఉపగ్రహాలను దిగువ భూకక్షలో అనుసంధానించేందుకు ప్రయత్నించనుంది. భవిష్యత్తులో భారత్ చేపట్టే ఉపగ్రహ ప్రయోగాలు, చంద్రునిపై జరిపే పరిశోధనలతో పాటు రోదసీలో భారత అంతరిక్ష కేంద్రం అభివృద్ధికి ఎంతో కీలకమైన ఈ ప్రయోగం కీలకం కానుంది. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే డాకింగ్ సత్తా కలిగిన 4వ దేశంగా భారత్ అవతరిస్తుంది. మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. ఎంతో కాలం నుంచి ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్పాడెక్స్ ప్రయోగానికి మరికొన్ని గంటల్లో చేపట్టనుంది. ఇవాళ రాత్రి 9:58 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి PSLV C-60 రాకెట్ ద్వారా స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ పేరిట జంట ఉపగ్రహాలను భూకక్షలో అనుసంధానం చేయనుంది. తేజస్ స్పాడెక్స్ 1 టార్గెట్ స్పాడెక్స్ 2 ఉపగ్రహాలను దిగువ భూకక్షలో అనుసంధానించేందుకు ప్రయత్నించనుంది. భవిష్యత్తులో భారత్ చేపట్టే ఉపగ్రహ ప్రయోగాలు, చంద్రునిపై జరిపే పరిశోధనలతో పాటు రోదసీలో భారత అంతరిక్ష కేంద్రం అభివృద్ధికి ఎంతో కీలకమైన ఈ ప్రయోగం కీలకం కానుంది. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే డాకింగ్ సత్తా కలిగిన 4వ దేశంగా భారత్ అవతరిస్తుంది. స్పేస్ డాకింగ్ పేరుతో తొలిసారి ఇస్రో ప్రయోగం చేస్తోంది. అంతరిక్షంలో 2 వేర్వేరు వ్యోమ నౌకలు అనుసంధానం కావడానికి డాకింగ్ అంటారు. ఇది టెక్నికలీ పరంగా సవాళ్లతో కూడుకున్నది. తక్కువ మానవ ప్రమేయంతో దీన్ని నిర్వహించాల్సి ఉంటుంది. గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వ్యోమ నౌకలు వేగాన్ని నియంత్రించుకుంటూ పరస్పరం చేరువవుతూ కమ్యూనికేషన్ అవుతూ సున్నిహితంగా అనుసంధానం కావాలి. ఏమాత్రం తేడా వచ్చినా ఢీకొని విచ్ఛిన్నమైపోతాయి. డాకింగ్ కు సంబంధించిన ప్రయోగాలు పూర్తయ్యాక 2 ఉపగ్రహాలు విడిపోతాయి. దీన్ని ఆన్ డాకింగ్ అంటారు. ఆ తర్వాత సాధారణ ఉపగ్రహాల వేర్వేరుగా అంతరిక్ష పరిశీలనలు చేపడతాయి. వాటిలోని హై రిజల్యూషన్ కెమెరా భూ పరిశీలనకు ఉపయోగపడుతోంది. మినియేచర్ మల్టీ స్పెక్ట్రల్ పేలోడ్ అనే మరో సాధనం సహజ వనరుల పర్యవేక్షణ, పచ్చదనంపై అధ్యయనాలను చేపడుతోంది. రేడియేషన్ మానిటరింగ్ లోపేడ్ అనే సాధనం రోదసీలో ఎదురయ్యే రేడియో ధార్మికతను కొలుస్తోంది. భవిష్యత్తులో మానవ సహిత అంతరిక్ష యాత్రలకు దీని డేటా ఉపయోగపడుతోంది. ఈ 2 ఉపగ్రహాలను మరోసారి డాకింగ్కు ఇస్రో ప్రయత్నించే అవకాశం లేకపోలేదు. ఇవి 2 ఏళ్ల పాటు పనిచేస్తాయి.